తినండమ్మా. ఇవాళ ఒక్కరోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండవే, నాకు కాస్త చేతి కిందకుంటా ఉంటే కాదు కుదరదంటూ పనిలోకి వెళ్ళిపోయింది మా కోడలి పిల్ల. అది ఉన్నట్టయితే మీకు ఇంత ఆలస్యం అయ్యేది కాదు. మెల్లిగా తినండమ్మా. మీరు తిని త్రేవిస్తే ముక్కోటి దేవతలు శాంతి ఇచ్చినట్టు అంటారు. భగవంతుడా, ఫుడ్ పాయిజనింగ్ అయితే మనం కొంపదీసి అంటే నువ్వు ఉప్పు అనుకుని ఏ డిడిటి పౌడర్ పోసేసుంటావు. అది విషమై వాళ్ళకి వాంతులు మొదలయ్యాయి. తొందరగా పక్కింటికి వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేయించవే, లేకపోతే కొంపలు అంటుకుంటాయి. అయ్యో భగవంతుడా, ఏ పరీక్ష పెట్టావరా తండ్రి? అమ్మా, ఏమైందమ్మా? 10 మందిని ఆసుపత్రిలో చేర్పించాను రా తండ్రి. వాళ్ళ చేత వాంతులు చేయించి విషం కక్కించి నోట్లోకేమో గొట్టాలు పెట్టి ఎక్కిస్తున్నారా. ప్రమాదం ఏం లేదు కదా అత్తయ్య గారు? రేపటికి కానీ చెప్పలేమంటున్నారు. వాళ్ళ మొగుండు తిట్లు, పిల్లల శాపరాంతాలు పడలేక ఇలా చక్కా వచ్చేసాను. తిట్టరు మరి, తీరి కూర్చొని విషం కలిసిన తిండి వడ్డించి వాళ్ళని ఆసుపత్రి పాలు చేస్తే తిట్టరే, ముద్దెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఎన్నేసి తిట్లు తిట్టారు. ఓహోహోహో, ఏవి తిట్లో అవి. కొందరైతే బూతులు కూడా వాడారా తండ్రి. ఆహాహా, సిగ్గు లేదు నీకు? వాడు తిట్టారంటూ వాళ్ళ తిట్టడం మెచ్చుకుంటావు. దరిద్ర పీనుగా నవ్వులు వ్రతాలు ఉంటూ పిల్లల ప్రాణాలు తీసి వాళ్ళ సంపాదనంతా తిరుక్షవరం చేసి చివరికి బూతులు కాసి సిగ్గు లేదుటే నీకు? ఎప్పుడైనా నోవులు పేరెత్తుతావా? చెప్పు చెప్పు. నోవులు వ్రతాలు అంటూ వాడి పేరెత్తుతావా? అసలు నువ్వు చెప్పవే, చెప్పు. ఇంకెప్పుడైనా నోవులు అంటావా, వ్రతాల పేరెత్తుతావా? చెప్పవే, చెప్పు చెప్పు. భగవంతుడా, ఓ ఇలా వచ్చావా? ఇన్నాళ్ళు నువ్వు శుద్ధ వేస్ట్ అనుకున్నాను, కానీ నువ్వు గట్టికొడివే. మా ఆవిడ చేత నోవులు మానేస్తున్నాను అనిపించావంటే యు ఆర్ గ్రేట్. థ్యాంక్స్.